అయ్యగారు, ఏంటి చామంతి అంత సంతోషంగా ఉన్నావు? కాలేజ్లో నాకు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చారు అయ్యగారు. ఇదిగోండి. వావ్, ఇక దీన్ని పట్టుకోలేవు కదా అత్తయ్య. దీనికి అన్నీ ఇస్తుంటే నిషా ఏం చేస్తున్నట్టు? అదే కదా అత్తయ్య. కంగ్రాచులేషన్స్ అమ్మా, గ్రేట్ అమ్మ చామంతి. అమ్మ చామంతి, నువ్వు కాలేజీలో చేరిన ఫస్ట్ ఇయర్లోనే సెమిస్టర్లో ఫస్ట్ రావడం, మూడ్ కోర్టులో గెలవడం, ఇప్పుడు ఏకంగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఇలాగే నువ్వు విజయాలతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. తప్పకుండా అయ్యగారు, మీ ఆశీస్సులతో ముందుకు వెళ్తాను, విజయాలని అందుకుంటాను. నాకు అపజయాలని కలిగించాలని ఎంతమంది ఎన్ని అవాంతరాలు క్రియేట్ చేసినా నేను నెగ్గుకొస్తాను, రాగలను అనే కాన్ఫిడెన్స్ నాలో ఉందయ్య గారు. ఇప్పుడు అది మావయ్య అడిగారు అత్తయ్య. అది ఇండైరెక్ట్ గా మనకి చెప్పడానికి కాకపోతే చూస్తూ ఉండండి అయ్య గారు. ఇలాగే అన్ని మెట్లు ఎక్కేసి నా కాళ్ళను లాగే చేతులకే అందకుండా లాయర్ నవ్వుతాను, మా నాన్నని బయటికి తీసుకొస్తాను, అన్ని లెక్కలు తేల్చుకుంటాను. విజయోస్తమ్మా. థ్యాంక్స్ అయ్య గారు. చంద్రిక, చామంతికి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది కదా, కాలేజీలో అందరి కళ్ళు తన మీద పడుంటాయి. చామంతిని తీసుకెళ్ళి దిష్టి రా చామంతి. ఏం చేయలేమా అత్తయ్య? అదలా చూస్తూ వెళ్తున్నా చూసి వదిలేయడమేనా? చూసి వదిలేసినంత మాత్రాన కుక్కని సింహాసనం మీదకి ఎక్కిస్తున్నట్టు కాదు, దాన్ని కొట్టి ఎలా తరిమేయాలో ఆలోచిస్తున్నట్టు. అయితే అత్త ఏదో ప్లాన్ లోనే ఉంది. అది కాచా, నా మాట విను. బాబు, డైట్ చేసి చెప్తున్నాను, నన్ను మాత్రం ఆ ఎలక్షన్స్ లో ఇరికించాలని చూడకండి. నన్ను అసలు ఇన్వాల్వ్ చేయకండి బాబు, ప్లీజ్. చామ్, ఏంటి చందు, చెప్తే వినదు, నువ్వైనా చెప్పొచ్చు కదా. ఎందుకు ప్రేమ్బాబు, తన మానన తనని వదిలేయచ్చు కదా. శుభ్రంగా చదువుకుంటోంది, ఈ ఎలక్షన్లు గొడవలు తనకెందుకో? నువ్వు అలాగే మాట్లాడుతున్నావు చందు. చామ్ అర్థం చేసుకోవట్లేదంటే నువ్వు కూడా అర్థం చేసుకోవా? కోప్పడకు ప్రేమ్బాబు, చామంతి చెప్పేది కూడా నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా. అంటే నేను అర్థం చేసుకోక అర్థం లేనివన్నీ చెప్తున్నానా చందు? ఒక మంచి జరగడం కోసం చెప్తున్నా, అర్థం చేసుకోకపోతే ఎలా? నేనైతే వదలను చందు, ఎలక్షన్స్ లో నిలబెడతాను, చామ్ని ప్రెసిడెంట్ చేస్తాను. దేవుడా, వీళ్లకు ఉన్న గొడవలు చాలవన్నట్టు మళ్ళీ ఇదో పెద్ద గొడవేలా చెయ్యకు స్వామి. ఆంటీ, నేను కాలేజ్లో ఎలక్షనే లేకుండా యునానిమస్ గా గెలుద్దామనుకుంటే మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, ఇంకేం చెప్పాలి? నాకేం అర్థం కావడం లేదు అత్తయ్య. దీన్ని ఏమనుకోవాలి? కాబోయే భార్య గెలుపుని ఆపేసి ఆ చామంతిని తనకి పోటీగా నిలబడమంటున్నాడు అంటే ఇది ఏ దిశగా వెళ్తుందని అనుకోవాలి? ఆ తని దాన్ని ప్రెసిడెంట్ని చేసేసి ఆ తర్వాత నిషా ఎందుకో పనికిరాదు, చామంతినే పెళ్ళంగా చేసుకుంటానని చెప్పే ఆలోచనలో ప్రేమ్ ఉన్నాడని అనుకోవాలా? ఏమనుకోవాలత్తయ్య? ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? ఏమో నిషా, నాకైతే అలాగే అనిపిస్తుంది. ప్రేమ్కి ఆ ఉద్దేశం లేకపోతే నిన్ను ప్రెసిడెంట్గా స్వాగతిస్తాడు గాని చామంతిని ఎందుకు ఆహ్వానిస్తాడు? అదే కనుక జరిగితే నేనస్సలు ఊరుకోను. నిషా, రోజా తన అనుమానాన్ని మాత్రమే చెప్తోంది, అదే నిజమని చెప్పడం లేదు. ఎవరికి ఇది చెప్పినా అదే అంటారత్తయ్య. ప్రేమ్ని పిలిచి అడగండి,
వారేం చెప్తారో తెలుస్తుంది కదా. అడుగుతాను. ప్రేమ్, రే ప్రేమ్, ఏంటమ్మా? నువ్వేం చేస్తున్నావు తెలిసే చేస్తున్నావా? ఏం చేశానని చెప్పిందమ్మా? తను చెప్పిందని కాదు, నేనే అడుగుతున్నాను. కాలేజ్ ఎలక్షన్స్ లో నిషా యునానిమస్ గా సెలెక్ట్ అవ్వాలని స్టూడెంట్స్ అందరూ కోరుకుంటే దానికి నువ్వు సంతోషించకుండా చామంతిని నిషాకి పోటీగా నిలబడమని చెప్తున్నా ఉంట కదా. తను ఎంత బాధపడుతుందో అది నీకు తెలియడం లేదా ప్రేమ్? ఇది విన్నవాళ్లు కూడా రకరకాలుగా అనుకుంటారన్న ఆలోచన కూడా నీకు లేదా? అమ్మా, ఒక ప్రొఫెసర్గా చామంతితో మాట్లాడాను, తప్పే ఉందమ్మా. అసలు నువ్వెందుకు దాన్ని అడగాలి ప్రేమ్? అది నా మాట కాదు. కాలేజ్లో చామంతినే చాలా మంది స్టూడెంట్స్ ఎలక్షన్స్లో నిలబడాలని కోరుకుంటున్నారు. ఆ విషయం తనతో చెప్పాను. ఇంకెప్పుడు ఇలాంటివి నా దాకా రాకూడదు ప్రేమ్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు కాబోయే కోడలు, నీకు కాబోయే భార్య నిషానే కాలేజ్ ఎలక్షన్స్ లో యునానిమస్ గా గెలవాలి. నీ కాబోయే భార్యను గెలిపించుకోవాల్సిన బాధ్యత నీదే.